తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈరోజు రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీకు తెలుసు, గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ రైస్ మిల్ల ద్వారా ఈ మిల్లింగ్ చేయించడం జరిగింది. అది పూర్తిగా అవినీతి కుంభకోణం. రైస్ మిల్లర్లు కానీ ఆఫీసర్లు కానీ వాళ్ళు కుమ్ముక్కైపోయి ప్రతి పంటను ప్రతి ధాన్యాన్ని వాళ్ళు బ్లాక్లో అమ్ముకోవడము, వాళ్ళ సొంత వ్యాపారాలు చేసుకోవడము, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడం జరిగింది. దానికి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా, పర్టికులర్ నేను నిజామాబాద్లో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అని చెప్తా, వాళ్ళు రైస్ మిల్లను తయారు చేసుకున్నారు. కృత్రిమంగా రైస్ మిల్లు తయారు చేసేసుకొని దానికి రైస్ మిల్లుకు సప్లై చేసే విధంగా ధాన్యాన్ని కొనుగోలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆ రైస్ మిల్లకు పంపించేస్తే ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టకుండా వాళ్ళు వ్యాపారం చేసుకొని ఈరోజు అవినీతికి దోహదపడే విధంగా బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ప్రవర్తించింది. ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము కనీసం ఆ సిస్టమ్నన్నా చేంజ్ చేసేసి ఎక్కడైతే అవినీతి జరగదో ఆ విధంగా అవినీతికి స్థానం లేకుండా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉండే. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ అడుగుజాడల్లోనే ఈ ఆఫీసర్లతోని రైస్ మిల్లతోని కుమ్ముక్కైపోయి ఈ విధంగా రైతులకు నష్టపోయే విధంగా, ప్రభుత్వానికి నష్టపరిచే విధంగా వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడం జరుగుతున్నది. పూర్తిగా అవినీతిలో ఈ కూరుకుపోయి ఉన్నది ఈ కొనుగోలు సిస్టమ్ అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా సన్న బియ్యం మీ ద్వారా ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. సన్న బియ్యం సంగతి, సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి మంత్రులు డంబాగా చెప్పడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయాన చెప్పడం జరిగింది, మేము 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి 2 రోజులలో పేమెంట్ చేస్తామన్నారు. ఒక్క పంటకి ఇచ్చిండు. పోయినసారి యాసంగికి ఇయ్యలేదు, ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం పంటకి ఇయ్యలేదు, ఇప్పుడు వచ్చేది మళ్ళీ యాసంగి ఉన్నది, దానికి కూడా ఇచ్చే పరిస్థితి. దాదాపు 3500 కోట్లు ఇప్పుడు రోజు బాకీ పడడం జరిగింది రైతులకు. సో ఏదైతే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాల అమౌంట్ని ఇమీడియట్గా రైతులకు ఇస్తే రైతులకు లాభం అవుతుంది. రైతులకు చేదోడు వాదోడుగా వాళ్ళ పంటకు సరైన రీతిలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే రేట్ ఇస్తుందో దానికి అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాటిచ్చిన విధంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఇంకా రైతు భరోసా చెప్పు, పోయినసారి వర్షాకాలంలో దాదాపు చాలా మందికి రైతు భరోసా రాలేదు, చాలా మంది ఇబ్బందుల పాలైపోయినారు. కానీ ఇప్పుడన్నా కానీ మళ్ళీ ఏ సంఖ్య స్టార్ట్ అవుతున్నది, రైతు భరోసా గురించి మాట్లాడే ప్రసక్తి లేదు. ఏ మంత్రులు కూడా రైతు భరోసా గురించి మాట్లాడతలేరు. ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాము, అదేవిధంగా అగ్రికల్చర్ మంత్రి గారిని కూడా డిమాండ్ చేస్తున్నాము. ఇమీడియట్గా రైతు భరోసాను రైతులకు చెల్లించాల్సిన అవసరం ఉన్నది. సరైన రీతిలో ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులైన ప్రతి రైతుకు కూడా ఈ రైతు భరోసాను ఇమీడియట్గా పంచాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి గారు ఇప్పుడు ఎవరైతే భారతీయ జనతా పార్టీ నాయకులు జిల్లాలలో రైతుల గురించి, రైతుల హక్కుల గురించి, వాళ్ళకు రావాల్సిన పరిస్థితుల గురించి మాట్లాడితే అరెస్టులు చేస్తున్నారు. ఈ పోలీసు వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంతమంది తొత్తుల్లాగా వ్యవహరిస్తూ ఈరోజు అరెస్ట్ చేయడము, దాన్ని పూర్తిగా నేను ఖండించడం జరుగుతున్నది. అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి గారు PM ధనధాన్య కృషి యోజన అని చెప్పి మొన్న లాంచ్ చేయడం జరిగింది. దానివల్ల రైతుల అభివృద్ధికి ప్రధానమంత్రి మోదీ గారు చరిత్రాత్మకమైన అడుగు వేయడం జరిగింది. దేశవ్యాప్తంగా వ్యవసాయాన్ని లాభదాయకంగా తీసుకెళ్లాలి, లాభదాయంగా మార్చాలని చెప్పి PM ధనధాన్య కృషి యోజన మోదీ గారి గవర్నమెంట్ ఈరోజు ప్రారంభించడం నిజంగా రైతుల పక్షాన మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ భారతీయ జనతా పార్టీ ఏ విధంగా రైతుల పక్షాన ఉంటుందో తెలియజేయడానికే ఈరోజు ఆ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానికి ఆత్మనిర్భర్ ఆర్థిక శక్తిగా ఎదగడానికే ఈ యొక్క స్కీమ్ యొక్క ప్రత్యేకత. మన తెలంగాణలోని దాదాపు దేశంలో 100 జిల్లాల్లో ఈ స్కీమ్ని పెట్టడం జరిగింది. పర్టికులర్లీ మన తెలంగాణలో నారాయణపేట, గద్వాల, నాగర్ కర్నూల్, అదేవిధంగా జనగాంలో దాదాపు ఈ మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లా, ఒక వరంగల్ జిల్లాకు వస్తుంది ఒకటి. ఈ 4 జిల్లాల్లో ఈ
రాష్ట్రంలో ఎంపిక కావడం నిజంగా చాలా అభినందనీయము. దానికి దాదాపు సంవత్సరానికి 360 కోట్ల రూపాయలని కూడా ఈ మనకు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా దాదాపు ఇది 6 సంవత్సరాలు కూడా ఈ స్కీమ్ ఉంటుంది. ఈ స్కీమ్ వల్ల దాదాపు 5,760 కోట్ల రూపాయలు ఈరోజు ఈ 4 జిల్లాల రైతులకు ఉపయోగపడుతుంది. వాళ్ళ లాభాలకు బాటలు వేస్తుంది. ఎందుకంటే ఎఫ్పిఓల ద్వారా రైతులు సంఘాలు ఏర్పడి వాళ్ళకు ఎడ్యుకేట్ చేసేసి వాళ్లకు స్టోరేజీలు పెట్టుకోవడానికి కానీ లేకుంటే ప్రొడక్షన్ని అమ్ముకోవడానికి కానీ ఇవన్నీ కూడా సంఘాలుగా ఏర్పడి చేసుకోవడానికి దోహదపడుతుంది. కాబట్టి దీనిలో అదే కాకుండా ఒక పంటలకే కాదు, పశుసంవర్ధకకు, మత్స్యకు, ఉద్యానవనానికి కూడా, నీటిపారుదలకు కూడా ఈ స్కీమ్లు పనిచేస్తాయి. కాబట్టి ఈ స్కీమ్ని పూర్తిగా 4 జిల్లాల్లో పూర్తి స్థాయిలో ముందుకెళ్తుంది. తర్వాత రోజులలో అన్ని జిల్లాలకు కూడా ఈ కేంద్ర ప్రభుత్వము పంపే విధంగా కృషి చేస్తుంది. కాబట్టి రైతులు ఏ రకంగా కానీ లాభదాయకంగా ముందుకు వెళ్ళాలి, వాళ్ళ జీవనోపాధి మంచిగా ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ లక్ష్యము. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అదే దాసలో అడుగులు వేయడం జరుగుతున్నది. దేశంలోని రైతులందరూ కూడా బాగుంటేనే దేశ ప్రగతి ఉంటుంది. కాబట్టి దేశ ప్రగతి ముఖ్యమంటున్నప్పుడు దేశంలో ఉన్న రైతులందరూ కూడా లాభాలలో ఉండాలనే ఒక ఆలోచనతోటే అన్ని ఈ స్కీములు చేయడం జరుగుతున్నది. కాబట్టి